ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మా ఇంట్లో సండే రోజు పూరి అలాగే తలకాయ కూర అయితే చేస్తున్నామండి. పూరి కోసం ఇక్కడ 1 కేజీ మైనాపిండి అయితే కలిపి పెట్టాను. కేజీ మైనాపిండిలో సగం పిండి వచ్చేసి పూరీకి అయితే చేసుకున్నామండి. ఇంకా సగం పిండి వచ్చేసి ఇంకా నైట్కు చపాతీ అయితే పెట్టుకున్నాము. అయితే కలిపి అలానే పెట్టేశాను అనమాట. మధ్యాహ్నం ఒక పూటకు ఏమైనా పూరి అయితే చేసుకున్నాము. అలాగే కొద్దిగా అన్నము, ఇంకా తలకాయ కూర అయితే చేసుకున్నాం అన్నమాట. ఇంకా పూరి అయితే చూడండి ఏమైనా రౌండ్గా చేసుకున్నామంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. చాలామందికి రౌండ్ షేప్ అనేది రాదన్నమాట సరిగ్గా. మనము రుద్దుతో వెళ్తే పూరి అనేది షేప్ రౌండ్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈ విధంగా మొత్తము పూరీలు అయితే చేసుకోవాలండి. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అయితే రావడం లేదు కదా, కొంచెం వ్లాగ్స్ అన్న తీద్దామని చెప్పేసి వ్లాగ్స్ అయితే తీస్తున్నానండి. అందరు సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అందరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. నాకన్నా వెనుకల వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు చాలామంది. నేనైతే అక్కడే ఆగిపోయాను. కానీ నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది, నేను సక్సెస్ అవుతా అనే చిన్న ఆశతోనే వీడియోస్ అయితే పెడుతున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం చపాతీలన్నీ రుద్దానండి. నేనైతే బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయించుకున్నా కదా, ఎలా చేయించుకున్నాను ఏంటి దాని ప్రాసెస్ నాకు ఎలా ఉంది అనేది మీలో ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఆపరేషన్ ప్రాసెస్ మొత్తం నేను ఎలా చేయించుకున్నా, ఏంటి ఖర్చు ఎంత వచ్చింది, నేను చేయించుకున్న తర్వాత నాకు ఎలా ఉంది, చేయించుకోవాలనుకుంటే భయపడే వాళ్ళు అంటే దాని గురించి, ఆపరేషన్ అంటేనే ఎవరికైనా భయం కదా, చిన్న సూదికే భయపడతారు. అలాంటిది ఆపరేషన్ అంటే ఎవరికైనా భయమే కదా. ఎలా ఉంటుంది ప్రాసెస్, మన కండిషను, చేయించుకున్న తర్వాత మనకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వీడియో అయితే తీస్తానండి. మీలో ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఫైనల్గా పూరి అయిన తర్వాత చేసేసాము. ఇక్కడ తలకాయ కూర ఉడికిపోయింది చూడండి. ఇంకా కాసేపు మెత్తగా అవన్నీళ్ళే ఎంకలుని తలకాయ కూరలో ఎంకలు నములుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది.